నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలంలోని కోనాపూర్ గ్రామానికి సమీపంలో దారి దోపిడీ చేసిన నిందితులను 2 రోజుల్లోనే ఛేదించి పట్టుకున్నామన్న కమ్మరపల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పొన్నం సత్యనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన కొమ్ము లక్ష్మీనారాయణ జోగునపల్లి కొరుట్ల మండలంలో గారు తన మిత్రుడు జలంధర్తో కలిసి హార్వెస్టర్ కొనుగోలుపై 3,50,000 నగదుతో భీమ్గల్ వెళ్తున్నాడు. ఆ సమీపంలోనే నంబర్ ప్లేట్ లేని స్కూటీపై వచ్చిన 2 వ్యక్తులు వారిని అడ్డగించి కత్తులతో బెదిరించి వారి వద్ద నుండి 3,50,000 నగదు మరియు 2 మొబైళ్లను దోచుకుని స్కూటీపై అక్కడి నుండి పరారయ్యారని బాధితుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక ఫోటో తీసుకొని మేము కూర్చుంటాం, మీరే తీసుకోరు. ఇది 16వ తారీఖు మొన్నటి రోజు అంటే బుధవారం రోజు మన కోనాపూర్ అవుట్స్కట్ లో ఒక అఫెన్స్ జరిగింది. అఫెన్స్ ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్నటువంటి వ్యక్తులను 2 వ్యక్తులను ఆపేసి వాళ్ళ కత్తితో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను తీసుకెళ్లడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో దర్యాప్తులో భాగంగా మేము లోతుగా వెళ్ళడం జరిగింది. అందులో ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను కొంచెం అనుమానం వ్యక్తం చేసిండు. ఏంటంటే వెనక అతను డబ్బులు తీసుకొచ్చేటప్పుడు నాకు కొంచెం డౌట్ ఉంది సార్ వెనక అతని మీద అని చెప్పేసి ఎవరైతే ఈయన పీలియన్ రైడర్ ఈయన ఫ్రెండ్ గా తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఇది హార్వెస్టర్ కొనడానికి భీమ్గల్ వస్తున్నారు. ఆ టైంలో ఒక ఫ్రెండ్ తెచ్చుకున్నాడు. సో దానికి అడ్వాన్స్ గా హార్వెస్టర్ కి ఇవ్వడానికి తెలిసి ఈ వారం రోజుల క్రితమే వీళ్ళు ఒక భీమ్గల్ దగ్గర ఉన్నటువంటి పల్లికొండ గ్రామంలో వాళ్ళు ఒక డీల్ మాట్లాడుకున్నారు హార్వెస్టర్ గురించి. దానిలో భాగంగా ఈ రోజు అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ గా 3.5 లక్షలు తీసుకొస్తారు. ఈ విషయము ఈ పథకం ప్రకారం తెలిసి ఇప్పుడు మేము ఈ రోజు వెళ్తామని చెప్పేసి ఎవరైతే మన ఉన్నాడో వ్యక్తి ఎవరైతే జలంధర్ అనే వ్యక్తి వెనకాల అతను ఉన్నాడో అతను వాళ్ళ కజిన్ బ్రదర్ కి ఆంధ్రాలో ఉన్న అతనికి సమాచారం చేరవేసి మీరు రండి మీరు యాక్టింగ్ చేయండి ఇట్లా ఈ విధంగా మీరు పొడిచి డబ్బులు తీసుకుపోయినట్టు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే సేమ్ అక్కడ మాటు వేసి అక్కడ కోనాపూర్ అవుట్స్కట్ లో ఉన్నారు. వాళ్ళను అడ్డిగించి వాళ్ళతో కత్తులతో బెదిరించి తీసుకొని పోవడం జరిగింది. సో జరిగిన నెక్స్ట్ డే రోజు వాళ్ళు వేములవాడ వెళ్ళి తలదాచుకున్నారు. అక్కడ లాడ్జ్ లో ఉన్నారు. నెక్స్ట్ డే వీళ్ళు డబ్బులు పంచుకోవడానికి మళ్ళీ మెట్పల్లి రావడం జరిగింది. తిరుమల లాడ్జ్ లో ఉన్నట్టు మనకి ఈ సమాచారం ఏదైతే మేము సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన ఫొటోస్ అవన్నిటి ఆధారంగా మాకు బైక్ ను ఐడెంటిఫై చేసి ఒకరు సమాచారం ఇవ్వడం జరిగింది. మాకు ఆ సమాచారం మీద మేము అక్కడికి వెళ్ళి ఈ నేరస్తులను పట్టుకున్నాం. అదే విధంగా మేము డబ్బులు ఏదైతే 3.5 లక్షలు కాజేసిండో దాని లోపల 3,45,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మొబైల్ ఫోన్స్ మరియు వెపన్ ఏదైతే క్రైమ్ లో వాడినటువంటి వెపన్ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా దీనికి ఈ టీమ్ కు చాలా కృషి చేసి వితిన్ చాలా గంటలలోనే మేము ఈ కేసును చేయడం జరిగింది. దీనికి మనం చాలా మా టీం వాళ్ళు చాలా సహకరించారు. మనకు ఎస్ఐ కమ్మరపల్లి గారు, అనిల్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఐడి పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టి వీళ్ళు చాలా తొందరగా డిటెక్ట్ చేయడం జరిగింది. అందుకే వాళ్ళని పోలీస్ శాఖ తరఫున మేము అప్రిషియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.